నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. ఎన్నికల సమయం రోజు రోజుకు దగ్గర పడుతున్న వేళ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పొత్తులు ఎత్తులతో ఎన్నికల సమరానికి అన్ని అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి రాజకీయ పార్టీలు. ప్రజలకు తాను ఇచ్చిన సంక్షేమ పథకాల వల్ల తమకు మరొకసారి అధికారం కట్టబెడతారని వైసీపీ భావిస్తుంటే, ఇచ్చిన ప్రధాన హామీలను తొంగలో తొక్కి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని మరిచి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన వైసీపీ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పి 2014లో లాగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ప్రజలు అధికారం కట్టబెడతారని ఆ పార్టీ ఎంతో విశ్వాసంతో ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకుండా ఉండేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చొరవతో 3 పార్టీలు ఒకటై ఈ ఎన్నికల్లో ముందుకు వెళుతున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోనున్నారా, లేక ప్రజలు కూటమికే జై కొట్టనున్నారా? ఏ అంశాలు కొలమానంగా తీసుకుని ప్రజలు ఈసారి ఓటు వేయనున్నారు? ఇదే విషయం గురించి ఈ రోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు రాజకీయ విశ్లేషకులు వేల్పూరి శ్రీనివాస్ గారు, అదేవిధంగా టీడీపీ అధికార ప్రతినిధి విఎస్ఆర్ చౌదరి గారు జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తున్నారు. అదేవిధంగా జనసేన వీర మహిళ కృష్ణవేణి గారు కూడా జూమ్ కాల్లోకి అందుబాటులోకి వచ్చారు. ఇక వైసీపీ అధికార ప్రతినిధి మధుకర్ గారు కూడా జూమ్ కాల్లో మనకు అందుబాటులో ఉన్నారు. అలాగే బీజేపీ నేత మాలకొండయ్య గారు కూడా మనది జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్, ముందుగా శ్రీనివాస్ గారు చెప్పండి, ప్రస్తుత ఎలక్షన్లు భారతదేశంలోనే చాలా కాస్ట్లీ ఎలక్షన్లు జరుగుతున్నాయని చెప్పి బయట బాగా టాక్ జరుగుతుంది. అది ఎంతవరకు అయితే అసలు ఆంధ్రప్రదేశ్ ఓటరు దేని కొలమానంగా తీసుకుని ఈసారి ప్రభుత్వాన్ని ఎన్నుకొని ఉన్నారు? మీరు చెప్పినట్టుగా భారతదేశంలో ఎన్నికల్లో రంగంలోకి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు ఎన్నికల్లో. గత ఎన్నికల్లో కూడా 2019లో కూడా పెద్ద ఎత్తున దగ్గర 10,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఈసారి ఆ ఖర్చు 20,000 కోట్లు అయ్యేటువంటి అవకాశం కూడా ఉందన్నమాట. ఎందుకంటే రాజకీయం అనేది ఒక వ్యాపారం అయిపోయింది. ఆ వ్యాపారం కోసం ప్రతి ఒక్క అభ్యర్థి కూడా 100 కోట్లు ఖర్చు పెడతాం, మరలా దాన్ని ఇచ్చేయడం కోసం అని చెప్పేసి అవినీతికి పాల్పడతాం. ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా కూడా చూస్తూ ఉన్నాము. అనేక మంది పట్టుబడతాం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఏ రాష్ట్రంలో అయినా, ఏ దేశంలో అయినా ప్రజలు కోరుకునేది ముందు లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు ఉండాలి. అన్ని వర్గాలకి కూడా మరి ప్రభుత్వం కూడా అండగా ఉండాలి. ముఖ్యంగా మహిళలకి రక్షణగా ఉండాలి అనేది సామాన్య ప్రజలు కానీ, అదేవిధంగా ఓటర్స్ కానీ ఎవరైనా కూడా రాష్ట్ర ప్రజలు కోరుకునేది. రాష్ట్రంలో శాంతి భద్రతలు 3 పూలు 6 కాయలుగా ఉండాలి అని కోరుకునేటువంటి పరిస్థితి ఉంది. మీరు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే శాంతి భద్రతల ఇష్యూ పూర్తిగా కూడా చేయదాటిపోయింది అనమాట. స్వయంగా రాష్ట్రపతి మరి ఒక దళిత యువకుడిని, వరప్రసాద్ పేరు, దళిత యువకుడిని అతనికి శిరోముండం చేస్తే ఆయన మీద యాక్షన్ తీసుకోమంటే ఈ రోజు వరకు కూడా దాని మీద సరైనటువంటి చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా దళితులను హత్యలు చేయటం, డోర్ డెలివరీ చేయటం, ఇవన్నీ కూడా రెగ్యులర్గా చూస్తాం. నిన్న కూడా నర్సరావుపేటలో కూడా దాడులు చేయటం, ఇవన్నీ కూడా అంటే ఏ రాజకీయ పార్టీ అయినా అవకాశం వచ్చినప్పుడు, ప్రభుత్వంలో వచ్చినప్పుడు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి గత ప్రభుత్వం కన్నా ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజల మెప్పు పొందాలి. కానీ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి లేకుండా కేవలం కక్ష సాధింపు చర్యలుగా, ఇదేదో మన సొంత రాజ్యం, మన సొంత ప్రాపర్టీ అనే విధంగా కక్ష సాధింపు చర్యలకి పాల్పడటం వల్ల ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ పూర్తిగా ప్రమాదమైన పరిస్థితుల్లో పడింది. పోలీసు అధికారులు కూడా అదే విధంగా 1 సైడెడ్గా పార్టీ కార్యకర్తలుగా మారటం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం అన్నమాట. అంటే గతంలో ఎప్పుడు కూడా విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు, నిర్మల జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు, లేదా ఇంకొకళ్ళు మనకి కిరణ్ కుమార్ రెడ్డి గారు, లేదా రోషే గారు, ఎవరు ఉన్నప్పుడైనా కూడా ఈ విధమైనటువంటి వైఖరి లేదనమాట. ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఈ ట్రెండ్ అనేది వచ్చింది. అధికారంలో ఉంటే మనం ఏదైనా చేయవచ్చు అంటే అధికారం యంత్రాంగం మొత్తం కూడా దేన్ని కొలమానంగా తీసుకుని ఓటైపోతున్నారు అనేది మీరు కొంచెం క్లుప్తంగా చెప్తే మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్దాం. రాష్ట్ర ప్రజలు, ఏ రాష్ట్ర ప్రజలైనా, దేశ ప్రజలైనా కూడా శాంతి భద్రతలు బాగుండాలని కోరుకుంటారు. మరి అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనపడట్లేదు. ఎందుకంటే ఏ ప్రభుత్వానికి రేపు కూటమికి ఓటేయాలన్నా కూడా వాళ్ళు శాంతి భద్రతలు మేము కాపాడుతున్నటువంటి నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే ఓటేయడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద ప్రజలకి ఆ విధమైనటువంటి వైఖరి వచ్చింది కాబట్టి మరి మాకు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదు, అది మరి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల డేంజర్ జోన్ లో ఉన్నది అనేటువంటి ఆలోచనలు అయితే మటుకు
ప్రజలకు స్పష్టంగా కనపడుతుంది. ఓకే సార్, మీ దగ్గర నేను మళ్ళీ వస్తాను. మధుకర్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మధుకర్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి, ప్రస్తుతం మీరు ఎటువంటి పరిస్థితుల్లో మరోసారి ప్రభుత్వాన్ని స్థాపిస్తానని చెప్తున్నారు? సిద్ధం సభల్లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, మీ విజయసాయి రెడ్డి గారు కానీ ఎంతో ధీమాగా ఉన్నారు. మరి ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అలా కనబడటం లేదు. మరి మిగతా పార్టీలన్నీ కూడా తాము ఒకటై మరి ఈ రోజున మీ మీద యుద్ధానికి సై అంటున్నాయి. మీరు యుద్ధాన్ని ప్రకటించారు, వారు యుద్ధానికి సై అంటున్నారు. మరి ఎందుకు మీకు ఓటేస్తారు ప్రజలు? అంటే మీరు దానికి ఏం కారణం చెప్తారు? ముందుగా విశ్లేషకులకి మరియు వివిధ పార్టీలో ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులకి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సార్, ఒక చిన్న సబ్మిషన్ ఏంటంటే సార్, ఒక వ్యక్తి ఒక నాయకుడు అని పిలిపించుకోవాలన్నా, ఒక పార్టీని ఒక విధంగా ప్రమోషన్స్ చేయాలి అనుకున్నా, ఒక ఎలక్షన్ చేసి ప్రజలు చేత ఆశీర్వదించబడి 2019లో 151 స్థానంలో గెలిచి మరియు 2024లో ఎలక్షన్స్ వెళ్తున్న సందర్భంలో ఒక్కటి మీరు గమనించాలి సార్. ఇక్కడ 2019లో మేము ఇచ్చినటువంటి నవరత్నాలని 99% మేము ఇంప్లిమెంట్ చేసి లోకల్ గవర్నెన్స్ అక్కడ రూపొందించుకొని అక్కడ జరుగుతున్నటువంటి లోకల్ గవర్నెన్స్ ని ప్రతి నిమిషం ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటూ జరుగుతున్నటువంటి ప్రాసెస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ని కలెక్టర్ చేత ఎగ్జామిన్ చేపిస్తూ లోకల్ గవర్నెన్స్ లో 99% మేము జనానికి మేలు చేశాము. మేము వైట్ షర్ట్ తో వైట్ కాలర్ తో ముందుకెళ్లాలని మేము సిద్ధమయ్యాం. అందుకనే ఈ రోజు మా సిద్ధం సభల్లో కూడా ఏ విధంగా సక్సెస్ అవుతున్నాయో ప్రజలకు తెలుసు. అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి మీకు తెలుసు. మూడో పాయింట్, ఇక్కడ జరుగుతున్నటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ జరుగుతున్నప్పుడు సార్, మీరు గత ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే ఈ ప్రభుత్వంలో ఏ అమ్మారావు గారిని ఇసుకులారి కొట్టుకుంటే జుట్టు పట్టుకొని లాగినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు లేరు. రెండోది, సాక్షాత్తు అసెంబ్లీలోనే నారా చంద్రబాబు నాయుడు గారు వేరే అమ్మారావు అక్కడికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏంటని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇక్కడ లేరు. పేద బడుగు బలహీన వర్గాలకి మేలు చేసినటువంటి ముఖ్యమంత్రిని మనం చూసాం. పేద బడుగు బలహీన వర్గాల సమానత్వంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రూపొందించినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దాన్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి నాయకుడు మనం చూసాం. ఈ రోజు దాన్ని విశ్వసిస్తున్నారు కాబట్టి ఈ రోజు జనం వైఎస్ఆర్సీపీకి పక్కన కడుతూ ఉన్నారు. ఈ రోజు దేనికి వీళ్ళు టైఅప్ అయ్యారు, ఏ విధంగా టైఅప్ అయ్యారు? మధుకర్ గారు ఒకటి మీరు ఇందాక దాకా చెప్పారు కదా, ఏదైతే ఇవి లేవు అని. అనంతబాబు, ఎమ్మెల్సీ అనంతబాబు తెలుసు కదా మీకు. మరి ఆయన ఏం చేశారు? మరి డ్రైవర్ ని డెలివరీ చేశారు, సుబ్రహ్మణ్యాన్ని. వినండి, మీరు ఏమీ లేవు చెప్తూనే వాళ్ళు అంతకుముందు టీడీపీ పరిస్థితి సరిగ్గా లేదు కాబట్టే ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. మా దగ్గర ఏమీ జరగలేదు, వాళ్ళు చేశారని మీరు చెప్పడంలో ఏమంటారు చెప్పండి. అనంతబాబుని సస్పెండ్ చేయడం జరిగింది సార్ పార్టీ నుంచి. తీసుకొచ్చి సార్ ఒక్క నిమిషం సార్, మేము ఇంప్లిమెంటేషన్ జరిగిందా లేదా మీరు చూడండి. రెండోది, మేము పక్కన బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో శ్రీజాని యోగి ఆత్మహత్య చేసుకుని ఆత్మహత్య చేసుకుంటే దానికి మంత్రులు సపోర్ట్ చేశారు. ఇక్కడ పరిస్థితి లేదు. మీరు ఒకటి గమనించండి సార్, నేనేమంటున్నానంటే ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్, ఇన్ ఎవ్రీ సెక్టర్ దేర్ షుడ్ బి ఏ ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్. ఆ ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ మేము పొందుపరిచాం. ఆ ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ ఇంప్లిమెంటేషన్ లో మేము 100% మార్పులు సాధించాం. ఈ రోజు మీరు అన్నారు కదా, ఏ విధంగా మీరు జనాల్లో కలుపుతున్నారు అంటే, మేము ఈ రోజు వైఎస్పీ మీటింగ్ జగన్ అని చెప్పి ప్రతి సచివాలయంలో మీటింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి దీనికి అవసరం అని చెప్పాం. మేము రైతు రుణమాఫీ డాక్టర్ రుణమాఫీ అని చెప్పి డాక్టర్ రుణమాఫీ కట్టకపోతే బ్యాంకుల దగ్గర నుంచి మేము ఉన్నటువంటి బంగారాన్ని జప్తు చేస్తామని చెప్పి నోటీస్ ఇవ్వాలా. మీరు 99% పూర్తి చేశామన్నారు కదా మధుకర్ గారు, 99% పూర్తి చేశామన్నారు. ఓకే వదిలేయండి. ఆ 1% అంటే మీరు చెప్పగలరా పూర్తి చేయని? అంటే అందరూ చెప్తున్నారు మీ నోటితో వింటే బాగుంటుంది. ఆ 1% పాపం ఎందుకు వదిలేశారు? ఆ 1% ఏంటో మీరు చెప్పగలరా? పూర్తి చేయండి అంటే మీరు చెప్పగలరా? చెప్తున్నాను సార్. మీరు ఇప్పుడు ఒకటి సార్, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏ విధమైనటువంటి రాయి వేస్తా ఉంటారు.
1% మీరు ఏం మీరే చెప్పారు సార్. మీరు 99% చేశామని చెప్పారు. ఆ 1% ఏం చేయలేదు మీరు చెప్తే మీ నోటితో వినాలని ఉంది. అదే కాదు, మేము 100% చేస్తాం. ఎలక్షన్ వెళ్ళే టైంలో 100% నిర్వర్తిస్తాం. మేము సరే సార్. రుణమాఫీ మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను సార్. మీ దగ్గరికి మళ్ళీ వస్తాను మధుకర్ గారు. అందరినీ పరిచయం చేసుకుని మీ దగ్గరికి వస్తాను. చెప్పండి. నేనేమంటానంటే సార్, ఈ రోజు గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం పోలిస్తున్నారు. మీరు ఒక మాట అన్నారు, మీరు 70 ఒక మాట అన్నారు. వాటిని ఏ విధంగా కలుస్తున్నారు, వాళ్ళందరూ కలిసి రావడం వల్ల నా మీద జనం ఉన్నామో లేదని మీరు ప్రశ్న చేసేది. నేను ఆ ప్రశ్నకి జవాబిస్తే ఏం చెప్తున్నానంటే 99% నిర్వర్తించే కాబట్టి జనంలోకి వెళ్ళగలుగుతున్నాం. వాళ్ళు ఏం నిర్వర్తించలేదు కాబట్టి వాళ్ళందరూ కూడగట్టుకుంటున్నారు. కూడగట్టుకునే హక్కు లేదని నేను అవ్వట్లేదు. ఎవ్రీబడి ఈస్ హావింగ్ దేర్ ఓన్ రైట్స్. వాళ్ళు కూడగట్టుకోవచ్చు. వాళ్ళు ఏ విధంగా కూడగట్టున్నారో అది కూడా జనానికి చెప్పాలి. ఓకే సార్, మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను. బీజేపీ నేత మాలకొండయ్య గారు ఉన్నారు. మాలకొండయ్య గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, మేము 99% అన్ని చేసేసాము కాబట్టి ఈ రోజున ఓటు అడిగే హక్కు మాకుంది. మరోసారి జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం గా అవకాశం ఇస్తున్నారు అంటున్నారు. మధుకర్ గారు మీరేమంటారు? గారు, మీకు డిబేట్ లో ఉన్నటువంటి పెద్దలు విశ్లేషకులు శ్రీనివాస్ గారు, అదేవిధంగా గారు, శ్రీనివాస్ చౌదరి గారు, అమ్మా టీవీ ప్రేక్షకులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ నుంచి నమస్కారం తెలియజేస్తున్నాను. చాలా మంచి విషయం మధుకర్ గారు చెప్పారు. అంతా చేశాము, మళ్ళీ మేము ఓట్లు అడుగుతున్నాం అని చెప్తూనే మధుకర్ గారిని 2-3 ప్రశ్నల ద్వారా ఈ యొక్క అభివృద్ధి ఫలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు చేస్తున్నారనే విషయం మీద నేను మాట్లాడుతాను. మధుకర్ గారు సమాధానం చెప్తే చాలా సంతోషపడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఎంత రీసౌండ్ వస్తుందంటే ఒకసారి చూడమనండి. ఓకే మాకు బాగానే మీరు కంటిన్యూ చేయండి సార్. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఎంత, రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసినటువంటి పథకాలు ఎంత, డెవలప్మెంట్ ఎంత, అభివృద్ధి ఎంత, స్కీములు ఎంత అనేది ఒకసారి చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో అప్పుల పాలు అయిపోయినట్టు సందర్భంగా వడ్డీలు కట్టడానికి కూడా మన రాష్ట్రంలో వచ్చే ఆదాయం సరిపోని స్థితిలో ఎంత మేరకు అప్పులు చేస్తున్నారు, ఎంత మేరకు గవర్నమెంట్ యొక్క స్థలాలు, గవర్నమెంట్ యొక్క ఆస్తులు నరకాలు పెట్టారు, ఎవరికి ఆర్టిస్ట్ కూడా అమ్మకాలు చేసి ఆ స్థలాలు కూడా అమ్మకాలు పెట్టినటువంటి పరిస్థితి మన రాష్ట్ర ప్రభుత్వం ఉంటే వారు చక్కగా సమర్థించుకుంటున్నారు. ప్రస్తుతం దానికి అభిప్రాయం లేదు, ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి నేను తప్పగా బాధపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు స్కూల్ డెవలప్మెంట్ చేస్తున్నారు. ఉద్యోగ సర్వశిక్ష అభియాన్ వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి డబ్బులు వస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో స్కూల్ డెవలప్మెంట్ ద్వారా విద్యార్థులకి మంచి సౌకర్యాలు కల్పిస్తున్నారు మోడీ ప్రభుత్వంలో, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. అదేవిధంగా ఆసుపత్రుల యొక్క నిర్మాణం కానీ, వైద్య సదుపాయాలు కానీ, మీరు చెప్తున్న విలేజ్ క్లినిక్లు కానీ నరేంద్ర మోడీ గారు డబ్బులతో ప్రతి పిహెచ్ సెంటర్ 10 పడకల ఆసుపత్రిగా మార్చి ఆంధ్రప్రదేశ్ లో వైద్య సదుపాయం అందిస్తుంది నరేంద్ర మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం. మాలకొండ గారు ఒక్క నిమిషం, చిన్న ఇది మీరు ప్రతి రాష్ట్రానికి చేస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ సపరేట్ చేయట్లా, అన్ని రాష్ట్రాలకు ఒక తండ్రి పాత్రలో ఉన్నారు, ప్రధానమంత్రి లాగా ఉన్నారు కాబట్టి అన్ని రాష్ట్రాలు చేస్తున్నారు. ఏదైతే ప్రధాని మోడీ గారు హామీ ఇచ్చారో రాజధాని విషయంలో కానీ రానున్న టైంలో మీరు చేస్తారా, అది దాన్ని చెప్పేదా మీరు ఓటు అడగలరా, అది నేను అడిగాను. చెప్తున్నానండి, అన్ని రాష్ట్రాలకి ఇచ్చినటువంటి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 60% అదనంగా చేస్తున్నాము. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు వాళ్ళ మంత్రులు గారి డిబేట్ వస్తే 1-to-1 డిస్కస్ చేయడానికి రెడీ. మేము 60% ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది చెప్తున్నారు మేము నేషనల్ కడుతున్నాము. కట్టిందంటే ఆంధ్రప్రదేశ్ లో ఆదాయం వచ్చిందంటే 60%, 60% ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అదనంగా ఈ మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఇస్తుంది. ఇది అభివృద్ధి అంతా కూడా నరేంద్ర మోడీ గారు అభివృద్ధి. మీరు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ లో రాజధాని విషయం కానివ్వండి, లేకపోతే పోలవరం 100% కానివ్వండి, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పూర్తి చేయడానికి మేము చేయమని చెప్పి మాకు అప్పచెప్పినట్టయితే కండిషన్ ప్రకారం అనుకునే సమయానికి పూర్తి చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. ఆ విధమైనటువంటి తీసుకోవాలంటే ఓకే సార్ మళ్ళీ వస్తాను సార్.
ఓకే సార్, మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. మనతోటి టీడీపీ నేత అధికార ప్రతినిధి విఎస్ఆర్ చౌదరి గారు ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్కారం. సార్ ఏంటి సార్, ఇప్పుడు మధుకర్ గారు ఏమంటున్నారంటే 99% నవరత్నాలు మేము పూర్తి చేశాం కాబట్టే ఈ రోజున ఓటు అడుగు మాకుంది కాబట్టి మరోసారి మమ్మల్ని చేస్తారంటున్నారు. ఆ 1% ఏంటో చేస్తే చెప్పండి సార్ అంటే మాత్రం అది చెప్పలేదు. ఏమంటారు? 1%మే బ్రీఫ్ గా తీసుకోండి. ఇంకా కృష్ణవేణి గారితో కూడా ఇంటర్వ్యూ చేయలేదు. బ్రీఫ్ గా తీసుకొని మళ్ళీ వస్తాం మీ దగ్గర. మీరు చెప్పండి, బ్రీఫ్ గా చెప్పండి. చెప్పండి సార్ ప్లీజ్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 ఏళ్లలో అది చెప్తూ చెప్తూ పెద్దలు మాలకొండయ్య గారికి బీజేపీ నేత, అలాగే కృష్ణవేణి గారు జనసేన నేత, అలాగే వైఎస్ఆర్ నేత ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు చేస్తూ కొన్ని హామీలు ఇచ్చారు. 98% అమలు చేసేవారు కదా, ఆ 1% 2% చెప్తారని నేను మీ ద్వారా అడుగుతున్నాను. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా 25 మంది ఎంపీలు ఇవ్వండి చేస్తాను మంత్రి నుంచి పరిధి రాలేదు. మద్య నిషేధం దశల వారీగా నిషేధించి 5 స్టార్ హోటల్కి పంచడం చేసి మిమ్మల్ని ఓట్లు అడగాలంటే మద్య నిషేధం చేసి వచ్చి అడుగుతా ఉంటాను. ఆ రోజు అక్కా చెల్లెలు జీవితాలు నాశనం అయిపోతాయి, తాలిబొట్టు దిగిపోతాయని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మద్య నిషేధం చేయాలి. టీపీఎస్ రద్దు, ఇది ఓపీఎస్ అయింది, జీపీఎస్ అయింది. మరి ఎందుకు పాపం నరకేంద్ర ఉద్యోగస్తులకి చెప్పాలి. అలాగే సన్న బియ్యం ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో 1,20,000 కుటుంబాలు ఉంటే అతనికి సన్న బియ్యం ఇస్తా ఉన్నారు. మరి సన్న బియ్యం అయిందో చూడాలి. ప్రతి సంవత్సరం జాబ్ కార్డ్ రాష్ట్రంలో అందరి నిరుద్యోగులకి జాబ్ కార్డు ఇస్తారని డిఎస్సీ ఇస్తారని చెప్పడం కాకుండా ప్రభుత్వంలో ఖాళీ ఉన్న 1,00,000 ఖాళీ ఉన్న ఉద్యోగస్తులు భర్తీ చేస్తున్నారు. మరి ఎందుకు చేయలేదు చెప్పాలి. అలాగే ఉచిత ఇసుక, నేను వస్తే ఉచితంగా ఇస్తాను మంచిగా ఉంచారు. అలాగే ఎస్సీ బీసీ మైనార్టీలకి 200 యూనిట్ కరెంట్ ఫ్రీ అని చెప్పిన మహానుభావుడు ఎందుకు ఇచ్చేసాడు. అలాగే రాజధాని, నేను ఇక్కడ ఇల్లు కట్టుకుంటా, ఏడే ఉంటా, ఇదే రాజధాని ఇస్తానని చెప్పి ఒక రాజధాని కంటే 3 రాజధాని చేసేది ఎందుకు చేశాడు చెప్పాలి. 45 సంవత్సరాలకే ఎస్సీ బీసీ మైనార్టీ మహిళలకి పెన్షన్ 3,000 ఇస్తానని ఇంతవరకు అన్నిటికీ చెప్పండి. అలాగే రాష్ట్రంలో దిశ చట్టం మహిళలకి గన్ను కన్నా జగనన్న ముందుకు వస్తాడు పరిగెత్తుకుంటా అని చెప్పి బుల్లెట్ కన్నా ముందు వస్తాడని జగనన్న. మరి గన్ను లేదు, బుల్లెట్ లేదు, ఒక డబ్బా లేదు. మరి దిశ చట్టం ఉందా? అది కూడా ట్రాఫిక్. మొన్న సిద్ధం సభలో మహిళలు సరే జనాలు లేకుండా ఉంటే గ్రీన్ కార్డ్ పరిస్థితి ఏ విధంగా ఆలోచించారు అది చెప్పాలి. ఇది కాకుండా బీసీలకి కాపులకి రిజర్వేషన్ ఎత్తేసాడు 34%, 24%. వాళ్ళ బీసీ కార్పొరేషన్ చెండాడి 56 కార్పొరేషన్ చేశాడు. ఒక్కరికి ₹1 ఇవ్వలేదు, సబ్సిడీ కింద వస్తువులు ఇవ్వలేదు. పైగా కళ్యాణ పథకం తీసేశాడు, ఏసీసీ తీసేశాడు, అదేవిధంగా క్వశ్చన్ గుర్తించాడు. మరి ఎందుకు చేశాడు చెప్పాలి. తర్వాత ఎస్టీఎస్సీ ఉన్నటువంటి కులాలకు ఎస్టీఎస్సీ సప్లా నిధులు ఏమయ్యాయి, ఏ పథకం వచ్చాడు. అలాగే ఎస్టీఎస్సీ కార్పొరేషన్ చేసేది వాళ్ళకి ఇటువంటి పదవులు లేకుండా 99% అన్నారు. మీరు చాలా చాంతాడు చెప్పారు సార్. వాళ్ళు 99% మీ డిబేట్ కూడా కాదు, మీ డిబేట్ టైం కూడా కాదు. ఎందుకంటే మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. 750 హామీలు ఇచ్చారు, 750 తొమ్మిది వచ్చారు. ఇందులో చెప్పిన మెయిన్ పాయింట్ ఎస్సీ దురాశ్రయం, అదేవిధంగా ముస్లిం బ్యాంకులు, ముస్లిం కోపాలు మాట ఇస్తారు. ఈ రోజు పండుగ వస్తే సంక్రాంతి పండుగ వస్తే సంక్రాంతి తనకు వస్తారు మా ఇంటి, రంజాన్ పండుగ వస్తే రంజాన్ తోప వస్తుంది, క్రిస్మస్ వస్తే క్రిస్మస్ తోప వస్తుంది. కనీసం పండుగ పచ్చడి లేని పరిస్థితి రాష్ట్రంలో అన్నాక ఏదో పేదవాళ్ళకి ఏదో న్యాయం చేసిన మాట వాడేస్తారు వయసు అన్నాకంటే ఎందుకు చేసేసారు నాకు అర్థం కాలేదు. మీరు రాజశేఖర గారితో పెట్టుకోవచ్చు కదా, అన్నాకంటే పగలు కొట్టేశారు. అంటే ఈ పేదవాడి మీద మీకున్న ప్రాణం ఏర్పడాల ఇంకా దళితులకి ఎస్సీలకి తీసుకొచ్చి ఏ విధంగా చంపి శ్రీనివాస చెప్పడం పాటు ప్రతిపక్షాల మీద 70 కేసులు పెట్టారు. ఓకే సార్, 350 మంది ఇంత ఘోరంగా చంపేస్తా ఉంటే రాష్ట్రంలో ప్రజాసంపద ఉందా, మానవత్వం ఉందా? ఎందుకు మీరు అడిగిన దానికి మధుకర్ గారు చెప్తారు సమాధానం. ముందు కృష్ణవేణి గారితో మాట్లాడదాం, మళ్ళీ వస్తాను సార్. 30 నిమిషాలు పెట్టేస్తుంటే మీరు ఇంట్లో వస్తూ సాక్షి ఓట్లేస్తారు కదా, మా మీద దాడి చేస్తారు. ముగ్గురుగా వస్తారా, ఒంటరిగా వస్తారా, సింహంగా వస్తారా, ఎందుకు అడుగుతున్నారు? అట్లా నాకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రొసెషన్ లో ఉండి చెప్తారు. అందులో ఉన్నారు, కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందండి. ఓకే సార్. కృష్ణవేణి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి లక్ష్మీనాథ్ గారు. కృష్ణవేణి గారు పొత్తులు ఎత్తులు పెద్దలందరికీ నమస్కారం అండి. అమ్మ టీవీ వీక్షకులందరికీ కూడా నమస్కారం.
కృష్ణవేణి గారు, పొత్తులు ఎత్తుల్లో సందర్భంగా మీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ముందు నుంచి అయితే చెప్పారో దానిలో సక్సెస్ అయినట్టే కనబడుతున్నారు. మరి బీజేపీని, అదేవిధంగా టీడీపీని, జనసేన మూడింటిని ఒక తాటిపై తీసుకొచ్చారు, సక్సెస్ అయ్యారు. మరి ఈ సక్సెస్ ని కొనసాగింపుగా 24లో మరి మీరు గెలవబోతున్నారా మీ కూటమి? ఖచ్చితంగా అండి. ఎందుకంటే జనసేన పార్టీ అధ్యక్షులు ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినటువంటి వ్యక్తి. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా వెళ్ళి ఆయనే ఒక మెట్టు దిగి పొత్తు ప్రకటన చేయడం జరిగింది అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. అంటే వైసీపీ వాళ్ళు ప్యాకేజ్ ఇంకొక వాగుతూ ఉంటారు, కానీ వాళ్ళు వాగేదానికి స్పందించక్కర్లేదు. ఎందుకంటే ఆయన కష్టార్జితంతో పార్టీని నడిపిస్తూ ఈ రోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంత త్యాగానికి పాల్పడ్డారు పవన్ కళ్యాణ్ గారు అన్నది నా క్యాడర్ పక్కని కొంచెం బాధగా అనిపించినా సరే, కానీ అలాంటి నాయకుడు ఆధ్వర్యంలో పనిచేయడం కూడా గర్వంగా ఉందండి. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అంటే కృష్ణవేణి గారు, ఏదైతే మీకు 24 సీట్లు ప్రకటించారు, 24 సీటుకి కొంత పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కానీ అందరూ నిరాశ చెందినప్పటికీ మీరు కొంత టైం తీసుకుని తేరుకున్నారు. తర్వాత 24 నుంచి ఎప్పుడైతే 21కి వచ్చిందో మరి ఈ రోజున ఎలా ఉంది పరిస్థితి? మీ మాట, మీ పవన్ కళ్యాణ్ గారి మాట మీ జన సైనికులందరూ వినే పరిస్థితి ఉందా? మరి ఓటు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉందా? పొత్తు సక్సెస్ అయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా అండి. మా తరఫున మేమైతే మాత్రం 100% కూడా ఇస్తాము. మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఏ మాట అయితే చెప్తారో ఆ మాట తెలుసా వహించి మేము ఖచ్చితంగా కొత్త ధర్మాన్ని పాటిస్తాము. నిన్న కూడా చెప్పడం జరిగింది. అంటే కొత్త ధర్మాన్ని కొన్ని చోట్ల కొంచెం వైసభ్యాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని ఓవర్కమ్ చేసి మేము కూడా పెద్దలతో మాట్లాడడం జరుగుతుంది. ఎక్కడికక్కడ లీడర్స్ తో పాటు మీరేం పెద్దలతో మాట్లాడతారే కానీ మీరేం పెద్దలతో మాట్లాడతారో కానీ మీ ఒక కాపు జాతి పెద్ద ఆణిముత్యంగా ఉండే మరి మీ ముద్రగడ పద్మనాభం గారు వెళ్ళిపోతున్నారంట, పార్టీ కండువా కప్పుకోపోతున్నారంట. మరి దానివల్ల మీ కూటమికి లాస్ కాదా? అయ్యో, ఎప్పుడు కాపు ఉద్యమ నేత అని చూసి ఉండడం తప్పండి. ఆయన ముందుసారి కూడా మాకు జనసేన పార్టీకి చేసింది ఏమీ లేదు, ఇప్పుడు మళ్ళీ మా జనసేన పార్టీకి చేసింది ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళు వస్తానన్నారు, ఓకే స్వాగతించాము. కానీ ఆయనకి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఏం నచ్చలేదు మనకు తెలియదు. ఇప్పుడు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆయన్ని ఆహ్వానించట్లేదు మొదలుపెట్టారు, కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే వెళ్ళి ఆహ్వానించాలి అని ముద్రగడ్డ గారు అనడంలో అది ఎంతవరకు సమంజసమో అందరికి కాపు నాయకులందరికీ కూడా తెలుసు. అలాగే 2 సార్లు పవన్ కళ్యాణ్ గారు మధ్యలో ఉన్నటువంటి మధ్య వ్యక్తిత్వాన్ని ముద్రగడ్డ పద్మనాభం గారి దగ్గర పంపించారు. పంపించినప్పుడు కూడా ఎందుకు ఆయన మళ్ళీ వైసీపీ వైపు టౌన్ తీసుకున్నారన్నది కూడా మాకు తెలియదండి. అలాగే ముందుసారి ఉప్మా రుణపడిపోయిన ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి లెటర్ లో అదే ప్రేమతో లేఖలు రాయడం జరిగింది. కానీ ఈసారి ఎవరు ఉప్మా నాన్న తెచ్చుకోమని మన లేఖ రాయడం జరిగింది పద్మనాభం గారు అయితే మాత్రం. ఖచ్చితంగా ఆయన వైసీపీకి సాక్షాత్తు జగన్మేడ వచ్చినప్పుడే కాపు రిజర్వేషన్ లో నా పరిధిలో అవసరం కాదు, కాపులకు ఏమీ చేయలేదని జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగా ప్రకటన చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని ముద్రగడ్డ పద్మనాభం గారు లాస్ట్ టైం కూడా సపోర్ట్ చేశారు. ఇవాళ కూడా కాపులకి చేసింది ఏమి లేదు. కాపుల నుంచి 46,000 మంది అడుగులు ఉన్నటువంటి మహిళలను తీసేశారు. కాపులకి లోన్లు ఎక్కడ చెప్పారు, కాపు కార్పొరేషన్ లోన్లు ఆపేశారు. అలాగే విదేశీ విద్యుత్తుకు సంబంధించి పిల్లలు ఎంత కట్ల పడుతున్నారో అన్ని తెలుసు. కృష్ణవేణి గారు, ఎవరైతే కాపు కార్పొరేషన్ సంబంధించి మహిళలకు పడాలో అవన్నీ నేరుగా మేము మహిళల ఖాతాలో జమ చేసామని చెప్తున్నారు వైసీపీ వాళ్ళు. మెజారిటీ% పడినట్టుగా కూడా మరి ఉంది కదా. మరి ఈడబ్ల్యూఎస్ అయితే చేస్తానని అయితే చేయలేదు, కానీ మహిళలకు వేయాల్సినవి అయితే 3 విడతలుగా వేసినట్టున్నారు కదా. కొద్ది మందివి 1 సంవత్సరం కొంతమందికి వేశారండి, 1 సంవత్సరం కొంతమందికి వేశారు. అంటే ఎవరిని కూడా కంటిన్యూస్ లేదు ఇక్కడ. అక్కడ ఒక చివరికి వచ్చేసరికి వైసీపీ సపోర్టర్స్ ఎవరున్నారు, వైసీపీ కార్యకర్తలు ఎవరున్నారు, వాళ్ళ అకౌంట్ లోకి మాత్రమే కాపు కార్పొరేషన్ డబ్బులు వెళ్తున్నాయి తప్ప అర్హులైనటువంటి మహిళలందరి ఖాతాలోకి కూడా వెళ్ళట్లేదు. ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారిని అనేక సార్లు మేము చెప్పాము, మేము కూడా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు కూడా మళ్ళీ వస్తాను కృష్ణుడి మీ దగ్గరికి. వైఎస్ఆర్ చౌదరి గారు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు, ఏదో చౌదరి గారు అడిగి కాపు కార్పొరేషన్ నుంచి ఏ మహిళకి 1 రూపాయి కూడా రాలేదు. దమ్ముంటే ధైర్యం ఉంటే ఆధారాలు చూపిస్తారండి.
కాపు కార్పొరేషన్ పూర్తిగా వద్దు ఇక్కడ రాదు. ఓకే ఓకే మీరిద్దరు చెప్పిన దానికి మధుకర్ గారు మాట్లాడతారు, తర్వాత మీ దగ్గరికి వస్తాను సార్. మధుకర్ గారు, మీరు అందరూ మాట్లాడిన దానికి సమాధానం చెప్పాలి కాబట్టి మధుకర్ గారు చెప్పండి. విఎస్ఆర్ చౌదరి గారు కాపు కార్పొరేషన్ నుంచి కూడా ఎవరికి పడలేదు అని చెప్తున్నారు, ఆయన అడిగిన దానికి మీరు చెప్పండి సమాధానం. మధుకర్ గారు సార్ నాకు కొంచెం ఎక్కువ సమయం ఇవ్వాలి సార్. మాట్లాడండి ప్లీజ్ మాట్లాడండి సార్. నాకు రీసౌండ్ వస్తుంది సార్, నాకు రీసౌండ్ వస్తుంది. ఓకే ఓకే, ఇక్కడైతే బాగా ఏం పెడుతుంది, మీరు మాట్లాడచ్చు, ప్లీజ్ కంటిన్యూ సార్. ఒకటి, మనం ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దే ఆర్ రిప్రజెంటింగ్ దేర్ ఓన్ పార్టీస్. మీరు ఏ విధంగా అయితే మీ యొక్క మీడియాని రిప్రజెంట్ చేస్తున్నారో, మీరు మనందరం కూడా ప్రజల కోసం సేవ చేయడానికి వచ్చాం. ఓకే, నేను వైసీపీ తరఫున ఇక్కడ ఉన్నాను, కానీ నేను మాట్లాడేది నా కాన్షియస్ కి పర్ఫెక్ట్ అనిపించాలి. ఇప్పుడు మన నాయకుడు ఏదో మనకి ఏదో మార్కులు ఇస్తాడనేది కాదు. 3,000 రూపాయలు పెన్షన్ రావట్లేదా సార్? కాపు కార్పొరేషన్ గురించి మాట్లాడుతా ఉన్నారు. ఈ రోజు చీరాల నియోజకవర్గంలో 2 మండలాలు, 1 మున్సిపాలిటీ ఉంది. చీరాల మున్సిపాలిటీలో నాది 7వ వార్డు. మా దగ్గర కౌన్సిలర్. ఈ రోజు కాపు కార్పొరేషన్ ద్వారా ఈ రోజు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ద్వారా దాదాపు ఎంతమంది లోన్ చూసుకున్నారో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మీరు కట్టండి. నెక్స్ట్ డిబేట్ కూడా మీరు కట్టండి. నెంబర్ 2, ఈ రోజు బీజేపీ సార్ నేను చెప్పేది అనుకుంది ఏంటంటే, ఈ రోజు ఒక కాన్స్టిట్యూషనల్ రైట్ ఎనీ దేర్ ఆర్ 29 స్టేట్స్. ఇప్పుడు నేను ఏదైతే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ద్వారా కేంద్రానికి చెల్లిస్తున్నానో దానికి 6 to 8% రెవెన్యూ అనేది ఆ స్టేట్కి ఇవ్వడం అనేది కాన్స్టిట్యూషనల్ రైట్. అది ఏ స్టేట్ అయినా సరే, నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్. దిస్ ఇస్ అప్లికబుల్ ఫర్ ఎవ్రీ స్టేట్. అండ్ రెండోది, డెవలప్మెంట్ గురించి మాట్లాడారు. నాకు అది చాలా బాధగా అంటే, ఇప్పుడు కొన్నిసార్లు చెప్పి మనం కొన్ని యాక్సెప్ట్ చేద్దాం, దాంట్లో తప్పు పడుతున్నాను. ఇప్పుడు ఈ రోజు మీరు చెప్పినటువంటిది మీ సెంట్రల్ గవర్నమెంట్ లోనే ఇచ్చినటువంటి నివేదిక ఇది. నేను చెప్పేదేం కాదు, ఇది నేను కొత్తగా సృష్టించింది కాదు. తొలి త్రైమాసికంలో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పొందిన ఎస్సీ విద్యార్థులు కేంద్ర గణాంకుల కార్యక్రమాలు అమలు మంత్రిత్వ శాఖ నివేదిక అక్టోబర్ 22, 2023. బీజేపీ రిప్రజెంట్ చేసినటువంటి నాయకులు సార్ ఒకసారి దీన్ని పరిశీలించారా? మీరు నెట్ లో చూసుకున్నట్లయితే అక్టోబర్ 22, 2023 ఆంధ్రప్రదేశ్ 7,15,872 ఎస్సీ విద్యార్థులతో ప్రప్రథమైనటువంటి స్థానంలో ఉంది. తర్వాత తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, కేరళ. ఇదొకటి. ఆంధ్రప్రదేశ్ లో సామాజిక రాజకీయ యాత్ర సందర్భంగా 4 ఏళ్ల బీసీ కుటుంబాలకి జగన్ అందించిన సహాయం మొత్తం 1,62,000 కోట్లు. ఇది నివేదిక, కాపు వేసిన నివేదిక. నేను చెప్పే నివేదిక కాదు ఇది, నేను సృష్టించిన నివేదిక కాదు ఇది. అది రెండే విధంగా ఈ రోజు తెలంగాణ సచివాలయాన్ని 2 కోట్లు పెట్టి కట్టారు, ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని 7 కోట్లు పెట్టి కట్టారు, తాత్కాలిక సచివాలయం. దాని మీద నివేదిక మీరు చూశారు. అమరావతి కాంట్రాక్ట్ నుంచి 600 కోట్ల సచివాలయం బిల్డింగ్ లో 119 కోట్ల 80% కుడుపులు గ్రామ పర్సనల్ సెక్రటరీ కన్యాల శ్రీనివాస చౌదరి గారు సిఐడి గారికి ఇది పేపర్ స్టేట్మెంట్. నేను ఇచ్చింది కాదు. రెండోది, డెవలప్మెంట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్న వాళ్ళు ఈ రోజు చంద్రబాబు గారి హయాంలో 5 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి పాలన ఉంది. ఏ కాలమిటీ లేదు, ఏ డిజాస్టర్ లేదు. ఆయన చేసినప్పుడు మేము చెప్పింది కాదు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు కోటేశ్వరి గారు 1,94,000 కోట్ల నుంచి 2,24,000 కోట్లు 2018లో ఉన్నటువంటి అప్పు ఆంధ్రప్రదేశ్ ఒక్కటి. దీని ఒకసారి మీరు పరిశీలించుకోవాలా. ఈ రోజు 10 కోట్లతో మేము ముందున్నాం. ఈ రోజు లోకల్ గవర్నెన్స్ పెట్టి సచివాలయం పెట్టి నారాయణ చెప్పారు, జనసేన ప్రతినిధి నారాయణ చెప్పారు. ఈ రోజు నిష్పక్షపాతంగా మీ పార్టీ కాదు రాయకోట అరుణాచల చెప్పడానికి కూడా చేయుత పెన్షన్ ఇవ్వడం జరిగింది. ప్రైవేట్ చెప్పారు. ఎందుకు చెప్పారంటే అది కూడా ఎక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు దాన్ని బయటికి తీసి దాన్ని ట్రోలింగ్ చేస్తా ఉంటే మేనేజ్మెంట్ దాన్ని పచ్చిపించుకొని చెప్పడం జరిగింది. ఈ రోజు నేను ఎవరిని వ్యక్తిగతంగా మాట్లాడలేదు సార్. ఇంకా నా మీద నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు అక్కడ. నేను తప్పైతే రెడీ టు టేక్ యాక్షన్.
మరి ఇక్కడ ఏంటంటే డిస్కషన్ అనేది హెల్దీగా ఉంటే అవును సార్, మీరు కరెక్ట్ సార్, కరెక్ట్ సార్, మీరు చెప్పిన మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. చెప్పండి. అబద్ధం అంటే 3,000 రూపాయలు ఖర్చు కావాలి సార్. ఇప్పుడు ఏం చెప్తున్నారు మీ ఛానల్ ఇక్కడ ఉంటే 225 సచివాలయాలు జిల్లా నియోజకవర్గంలో ఉన్నాయి. లేదు సార్ నియోజకవర్గం లేదా నియోజకవర్గానికి ఎవరు ఖర్చు కాలేదో చూపించమని ఉంటుంది. నేనున్నాను ఇక్కడ. కరెక్టే సార్, మీరు చెప్పిన సచివాలయాన్ని తాకట్టు పెట్టి మీరు డబ్బులు అయితే ఉపయోగం ఏంటి సార్? సచివాలయాన్ని తాకట్టు పెట్టొచ్చు అని చెప్పి మీ కొడాలని గారు, మీ మాజీ మంత్రి గారు చెప్పారు. దాన్ని ఏం చెప్తారు? మీరు చేసే అబద్ధాలు చెప్పారు. మంత్రి గారికి, మాజీ మంత్రి గారికి తెలియదా? సార్ చౌదరి గారు ఒక విషయం చెప్తున్నారు, చెప్పండి. మీరు ఈ 5 సంవత్సరాలు వస్తుంది, 2 నెలలు 5 సంవత్సరాలు కావచ్చు. 2 సంవత్సరాలు కరోనా టైంలో అసలు ఎక్కడున్నా కూడా తెలియదు ప్రతిపక్ష నాయకులు, ఏమి చేస్తున్నారు కూడా తెలియదు ప్రతిపక్ష నాయకులు. వాళ్ళని తగ్గుపడతాం చేయమంటే వాదిస్తూ నేను చెప్తున్న మాట ఏంటంటే ఇంప్రూవ్మెంట్ అయింది అని చేశారు అని ఈ పార్టీలో ఎంతమంది చెప్పడం జరగలేదు. సోషల్ మీడియా వేదికగా, ట్విట్టర్ వేదికగా నేను చెప్తున్నా. ఒక మాట నేను ఏం చెప్తానంటే, ఇప్పుడు లెక్కల మాఫియా ఉంది. ఎన్ని వేల బెల్ట్ షాపులు 43 వేల బెల్ట్ షాపులు తీసేసేటువంటి కనుక వైఎస్ఆర్సీపీది నిర్మూలిస్తాం అన్నారు కదా సార్ మీరు. సార్ మీరు ఏమన్నారు? మీరు మొత్తాన్ని మద్యపాన్ని నిషేధిస్తాం అన్నారు. ఈ రోజు బెల్ట్ షాపులు పూర్తి ఇట్లా కన్సైన్ చేసుకుంటూ వస్తున్నా. ఎలక్షన్ లో మీరు వెయిట్ చేయండి, ఎందుకు ఆలోచపడుతున్నారు? అసలు యాక్చువల్ గా 600 హామీలు పెట్టి 6 హామీలు కూడా ఎదుర్కొన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వచ్చి మీరు నిరుద్యోగ వృత్తికి 2,000 ఇస్తాడు, జాబ్ తెప్పించేదో 2,000 ఇస్తామంటే గత ప్రభుత్వంలో నిరుద్యోగ వృత్తి ఇచ్చే కదా మీరు చెప్పండి సార్. అమ్మాయి ఇచ్చారు అడిగితే మీరు చెప్పండి. గతంలో నిరుద్యోగ వృత్తి ఇచ్చారా? రైతు రుణమాఫీ చేశారా? రుణమాఫీ చేశారా? ఎవరు ఇచ్చిన మాటని నిలబెట్టుకోకపోయినా ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్తారు సార్. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కొన్ని హామీలు నెరవేర్చలేదు కాబట్టి మీకు అవకాశం ఇచ్చారు. కానీ మీరేం చేశారు? మీరు ఇచ్చిన హామీల్లో మద్యపాన నిషేధం అన్నారు, సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పారు. ఎన్నో చెప్పి మీరు ఇంపార్టెంట్ ఏమీ చేయకుండా ఈ రోజు మీరు అలా మాట్లాడితే ఎలా? మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను. మీరు అడిగిన దానికి మాలకొండ గారు మాట్లాడాక తర్వాత మీ దగ్గరికి వస్తాను. మాలకొండ గారు చెప్పండి ప్లీజ్. లక్ష్మీనారాయణ గారు, మధుకర్ గారు వారి యొక్క వాగ్దాటి తోటి ఏదైనా చెప్పగలుగుతున్న సమర్థం వారి దగ్గర కనపడుతుంది. అభివృద్ధితో మంచి వాయిస్ మంచి రాబోయే రోజుల్లో నాయకత్వం ముందుకు రావాలని నేను కోరుకుంటాను. అయితే వాస్తవాలు చెప్పడానికి ప్రయత్నించేయండి. మంచి వాయిస్ ఉంది కాబట్టి వాస్తవాలు మంచి మాటలు చెప్తే ప్రజలు ఇంకా గౌరవిస్తాను. నేను ఏమంటానంటే, ఆంధ్రప్రదేశ్ పేపర్ చూపించారు, నా దగ్గర కూడా పేపర్ చాలా ఉన్నాయి. నేను మీకు ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి జరగలేదని చెప్పా. ఆంధ్రప్రదేశ్ జరిగిన అభివృద్ధి నరేంద్ర మోడీ గారి నేతృత్వం జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వం జరుగుతుంది. నేను ఇందాకే మీకు ఒక సవాల్ ఇచ్చాను ప్రభుత్వానికి. అయ్యా, రాష్ట్రంలో మనం కట్టినటువంటి పన్నులు కంటే మనకి రావాల్సిన వాటా కంటే 60% ఎక్కువ ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. దీని మీద ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ, మీకు కానీ డిబేట్కి వస్తే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఇది నరేంద్ర మోడీ గారి అభివృద్ధి, మీ అభివృద్ధి చెప్పుకోవడానికి లేదు. కాబట్టి మేము ఇవాళ మన యొక్క ఏదైతే అలయన్స్ 3 పార్టీలు అలయన్స్ ఎన్నికల ప్రజలకి స్పష్టంగా చెప్తున్నాం. 30 లక్షల ఇళ్ళు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్. ఇలా మీరు మాట చెప్పారు, కరోనా టైంలో చెప్పి. నిజం చెప్పాలంటే కరోనా టైంలో నరేంద్ర మోడీ గారి నిర్ణయాలు, వాటి కానీ, వారు ఇచ్చినటువంటి సదుపాయాలు కానీ, వారు ఇచ్చిన ప్రజల గైడ్లైన్స్ కానీ, వారు నడిపిన విధానం కానీ లేకపోతే వాళ్ళ ప్రజలు చాలా కోల్పోయినటువంటి పరిస్థితి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వల్ల కరోనాను ధైర్యంగా సమర్థతగా ఎదుర్కోగలుగుతాం. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ప్రజల్లో కేవలం గ్రామాలు ఆడి ప్రజల ప్రాంతంలో ఆడిపోయినట్టు వైసీపీ ప్రభుత్వం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి.
అటువంటి పరిస్థితి నుంచి మనం ఈరోజు బయటపడుతున్నాం. రాజకీయాలు మాట్లాడుతూ దయచేసి మనం ఏం జరుగుతుందో వాస్తవాలు చెప్తాం. ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్ లో పేదవాళ్ళకి 100 రోజులు పంపించి ఒక్కొక్కరికి సంవత్సరానికి 25,000 రూపాయలు మరి అకౌంట్ వేస్తుంటే నరేంద్ర మోడీ గారు దానికి సంబంధించినటువంటి డబ్బులు వారికి ఇవ్వట్లా వాడేస్తున్నారు. మైనారిటీల కోసం వేల కోట్ల రూపాయలు ఇచ్చి మైనారిటీలకు అభివృద్ధి చేస్తుంటే ఆ డబ్బులు కరెంటు బిల్లు కట్టేశారు. ఏంటంటే అభివృద్ధి 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 అంటే ఏంటి? అభివృద్ధి చెప్పేటువంటి ఎలక్షన్ కోసం మంత్రాలు చెప్పేసి చేయడం, లేకపోతే మీరు ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేయడం, లేకపోతే ఒక మతాల ఆధారంగా ఒక ముస్లింలకి క్రైస్తవులకు పెద్దపీట వేయడం, ఏదైతే మెజార్టీ వర్గం ఉందో ఆ మెజార్టీ వర్గం పట్టించుకోకపోవడం. ఈ రోజు నరేంద్ర మోడీ గారి పాలన పారదర్శకమైన పాలన జరుగుతుంది. కనుక పాలన అర్థం చేసుకోండి. మీకు ఉందేనా 10 రోజులు, ఆ 10 రోజులైనా మంచి మాటలు చెప్పండి, నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయండి. అయ్యా ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల వారీగా అసెంబ్లీ వారీగా మేము 50 కోట్లు ఇచ్చాం, 200 కోట్లు ఇచ్చాం, 300 కోట్లు ఇచ్చాం. ఇది మీ సొంతం, మీ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో తెచ్చిచ్చింది కాదు. ఇది కూడా ప్రజలు కట్టే ట్యాక్సే. కేంద్రం ఇస్తే ప్రజలు కట్టే ట్యాక్స్ అంటారు, మీరు ఇస్తే మాత్రం మీ ఇంట్లో సొమ్ములా చెప్పుకుంటారు. ఇవన్నీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటున్నారు, ప్రజలు గుర్తుపెట్టుకుంటున్నారు. ఇది గమనించాలి. ఓకే, మాలకొండ గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. శ్రీనివాస్ గారు చెప్పండి. సార్ మీరు నోట్ చేసుకోండి సార్, వద్దు కానీ చాలాసేపు నుంచి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఇంక చెప్పాక మీరు మాట్లాడతారు కానీ అందరికీ కలిపి ఒకేసారి ఆన్సర్ చేయండి, పర్లేదు. శ్రీనివాస్ గారు చెప్పండి, ఇప్పుడు మీరు వీళ్ళందరూ మాట్లాడి విన్నారు, వీటిల్లో ఎంతవరకు కరెక్ట్ ఉంది? అసలు ఈ పొత్తులు అనేవి సక్సెస్ అయ్యే అవకాశం ఉందా? మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే అవకాశం ఉందా? ఒక రాజకీయ విశ్లేషణ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉందో బ్రీఫ్ గా చెప్పండి. ఇప్పుడు అందరూ కూడా మాట్లాడారు, అన్ని పార్టీల వాళ్ళు. ఇందాక బ్రదర్ మన మధుకర్ గారు మాట్లాడేటప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ గారు స్టాచ్యూ పెట్టారు. తెలంగాణలో పెడితేనేమో 140 కోట్లు అయింది, ఆంధ్రప్రదేశ్ లో పెడితే 250 కోట్లు అయింది అనమాట. అంతేకాకుండా మీకు దీంట్లో మనకు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ లో దగ్గరగా 80 కోట్ల మందికి కరోనాలో ప్రధానమంత్రి గారు మరి రేషన్ ఇవ్వటము, అవన్నీ కూడా పేద ప్రజలు ఏ విధంగా ఆదుకున్నారో మనం చూసాం. మరి అదే ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు మన దళితుడైనటువంటి సుధాకర్ గారు, డాక్టర్ గారు, మాకు మాస్కులు కావాలంటే అంటే ఏ విధమైన పరిస్థితి చూసారు అంటే ఆ ఇష్యూ ప్రపంచవ్యాప్తంగా కూడా వైరల్ అయింది అనమాట. అంటే మరి అలాంటి మానవత దృక్పథంతో ఉండాల్సినటువంటి ప్రభుత్వం ఆ విధంగా కర్కశంగా ప్రవర్తించడం అనేది దేశవ్యాప్తంగా మరి డాక్టర్స్ లో కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత రావటం, తర్వాత ఆయన మరి ప్రభుత్వం చేసినటువంటి హెరాస్మెంట్ తో హత్య చేసుకోవటం, ఇవన్నీ కూడా జరిగింది, ఆత్మహత్య చేసుకోవటం కూడా జరిగింది అనమాట. నేను ఎందుకన్నా అంటే ఏ ప్రభుత్వం అయినా కూడా అన్ని వర్గాల ప్రజల్ని, ముఖ్యంగా కరోనా లాంటి విపత్తు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. మనకి పరిపాలనలో అనుభవం లేకపోతే సలహాదారులను తీసుకోవచ్చు. మరి ఆంధ్రప్రదేశ్ లో సలహాదారులు కూడా దగ్గర 90 మంది దాకా ఉన్నట్టున్నారు. మరి ఎవరు కూడా ఎంతమంది ఉన్నా కూడా ఈ రోజు కూడా ప్రభుత్వానికి సరైనటువంటి సలహాలు ఇచ్చినటువంటి పరిస్థితులు ఎక్కడా కూడా మనకి కనపడట్లేదు. నేను దానికి ఎందుకు చెప్తున్నానంటే ప్రభుత్వం మీద, ముఖ్యంగా భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ ఏ ప్రభుత్వం మీద కూడా లేనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు వచ్చిందంటే దగ్గరగా 15,000 కోర్టు ధిక్కరణ సంబంధించినటువంటి కేసెస్ కూడా వేయటం, అనేక మంది కూడా పిల్స్ కూడా దాఖలు చేయడం జరిగింది. అంటే ప్రభుత్వం రాజ్యాంగానికి అనుకూలంగా పనిచేయాలి. ఎక్కడ మరి ఒంటెత్తు పొగడపోయినా కూడా, మరి అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అవమానించినా కూడా ప్రభుత్వం సరైనటువంటి గాడిలో లేకపోతే అనేక సమస్యలు వస్తాయని చెప్తున్నారు. ఇందాక చెప్పేటప్పుడు ఈ మైనింగ్స్ అనే కాదు, ముఖ్యంగా లెక్కర్ విషయం వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, నేను లెక్కర్ను టోటల్ గా నేను బ్యాన్ చేస్తాను, బ్యాన్ చేసిన తర్వాతే, మాఫీ చేసిన తర్వాత నేను ఎన్నికలకు వెళ్తానని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వమే లెక్కర్ వ్యాపారం చేస్తుంది. అది కూడా మరి 20 రూపాయలు 30 రూపాయలు ఉంది, 300 మంది డిజిటల్ పేమెంట్ లేవు సార్, డిజిటల్ పేమెంట్ అంటే అలాంటి డిజిటల్ పేమెంట్స్ అనేది చిన్న టీ స్టాల్ దగ్గరికి వెళ్తే మీరు 5 రూపాయలు టీ దగ్గర కూడా, చిన్న ఆటోల దగ్గరికి వెళ్ళినా కూడా 10 రూపాయలు 20 రూపాయలు అయినా కూడా డిజిటల్ పేమెంట్స్ ఉంటాయి. అలాంటి వల్ల మరి వేల కోట్ల రూపాయల బిజినెస్ ఉన్నటువంటి లెక్క దాంట్లో కేవలం ట్రాన్సాక్షన్స్ పెడతాం అంటే అది ఏ విధంగా
అది పక్కదారి పట్టింది. మరి ప్రభుత్వం చూస్తున్నారు కదా సార్, ఈ సినారీ అంతా చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే 3 పార్టీలు కలిసి వెళ్ళటం వలన కూటమికి మేలు జరిగే అవకాశం ఉందా, లేదంటే నేను సింగిల్ గా వస్తున్నాను కాబట్టి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చే అవకాశం, ఒక విశ్లేషకుడిగా మీరేం చెప్తారు? 3 పార్టీలు ఎప్పుడైతే కలిసినాయో ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే మరి అక్రమాలు అవినీతి అని చెప్పుకోండి, లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే సాధించుకోవాలో, ఒక ముఖ్యమంత్రిగా 25 మంది కాదు 31 మంది రాజ్యసభ మెంబర్స్, లోక్సభ మెంబర్స్ అందరూ కలిస్తే 31 మంది ఎంపీస్ ఉన్నారు. ఎంపీస్ తో అనేక మరి ప్రాజెక్టులు కానీ మా ఉన్నటువంటి పథకాలను కానీ సాధించుకోవడానికి అవకాశం ఉంది. ఏ రోజు మరి ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు కలిసినప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి మేము ప్రధానమంత్రి గారిని ఈ విషయాలు మేము మాట్లాడాము, మేము ఈ డిమాండ్ చేశామని చెప్పేసి ఏ రోజు కూడా ముఖ్యమంత్రి గారు ఎక్కడా కూడా ప్రజలకి చెప్పినటువంటి సందర్భం కనపడలేదు. ప్రధానమంత్రి గారిని వెళ్ళటం, మరి కాన్ఫిడెన్షియల్ గా కలవటం, మరి రావటం తప్పితే మరి ప్రజా సమస్యల మీద, రాష్ట్ర అభివృద్ధి మీద, పోలవరం లాంటి లేదా అనేక కడప స్టీల్ ప్లాంట్ కానీ అనేక విషయాలు, అసలు రాజధాని అయితే పూర్తిగా రాజధానిని అమరావతి రాజధానిని స్మాష్ చేశారు, 3 రాజధానులు అన్నారు, మరి దాన్ని వికేంద్రీకరణ అని చెప్పేసి అనేక పేర్లు పెట్టి ఏది కూడా కంప్లీట్ కాకుండా చేసినటువంటి పరిస్థితి. అంటే ఏది చేయకుండా ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెడుతున్నాయి కాదు, ఇలా మీరు అన్నట్టుగా చివరికి మరి పరిపాలనా కేంద్రమైనటువంటి సెక్రటేరియట్ ను కూడా తాకట్టు పెట్టి ప్రభుత్వం కొడాలి నాని గారు నేనేమన్నానంటే మరి కొడాలి నాని గారు కూడా అది మాట్లాడటం కూడా సెక్రటేరియట్ ఎవరు వాళ్ళమ్మ మొగుడు కట్టారు అలాంటిది వల్గర్ లాంగ్వేజ్ కూడా మాట్లాడతాం. ఏది ఏమైనా కూడా ప్రభుత్వానికి దగ్గర రోజులు వచ్చినాయి. మరి మోడీ గారు, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 3 పొత్తులు త్రిమూర్తులుగా ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా పొత్తు లాభపడుతుంది అనేది కూడా మనం చెప్పొచ్చు అన్నమాట. ఓకే సార్, ఓకే చౌదరి గారు ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు మీరు డిస్కస్ లో మన అంశాలు ప్రధానంగా ముందుగడ అడగడం ఇద్దరు వైఎస్ఆర్సీపీ కోవట్లేదు డౌట్ ఎక్కువ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి న్యాయం చేయాలనుకుంటే నేను వచ్చి పార్టీలో చేయాలి వల్ల పార్టీలో అభివృద్ధి చేయాలి. రాజకీయాలు బాగానే ఉంది. ఇప్పుడు ఏ పార్టీలో చేయాలి వైఎస్ఆర్సీపీ జాయిన్ అయ్యింది. జగన్మోహన్ రెడ్డి గారు కాపుల్లో చూసిపెట్టడానికి గొప్ప కుట్ర అది చర్చలో అయిపోయింది. ఈయన కాపుల్ని 300 మంది చెప్పేస్తే 26,000 మంది కేసులు పెడితే నోరు తెరవని హరిరామదేవరాయ గారు, సుందరరామరావు గారు కాపుల మీద కావులు పోయి ఈ రోజు ధర్మలు వచ్చారు. అవి మాయంగా బయటపడుతుంది. ఆ విషయం కంప్లీట్ మన సోదరుడు చెప్తూ ఆర్టీఐ ద్వారా సమాచారం దయచేసి నేను చెప్తున్నాను. మీకు ఆర్టీఐ 3 లెక్కలు పెట్టాను, ఒక ఆర్టీఐ కూడా పెడతాను. ఎందుకు రాలేదంటే వాళ్ళు ఎవరు లేని సమాచారం అది. కాబట్టి ఆర్టీఐ సంబంధించి నిర్వీర్యం చేసేది ఉంటే రాష్ట్రం. రెండో విషయం సచివాలయ విషయం చెప్పాను. అయితే కేంద్ర ప్రభుత్వ నిధులు దీని ద్వారా ఒకటి జలశక్తి నిధులు 29 రాష్ట్రాలు పాల్గొన్నాయని తెలుస్తున్నారు. లైన్లో ఉన్నారా? 29 రాష్ట్రాలుగా లక్షల కోట్ల రూపాయల జలశక్తి నిధులు తీసుకోవడం రాష్ట్రంలో ఉంటే ఆంధ్రప్రదేశ్. తర్వాత సర్వశిక్షణ నిధులతో నాడు నేడు స్కూల్ అభివృద్ధి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ నిధులతో నాడు నేడు స్కూల్ 32,000 స్కూల్ పూర్తి చేశారండి. ఇప్పటికీ చాలా పిల్లలు ఉన్నారు, వాళ్ళ జీవితం ఏమైతే తెలియదు. మీకు ఇంకో విషయం ఏంటంటే చాలా చెప్పాను, మళ్ళీ మీరు చెప్తున్నాం. మీ దగ్గర నెట్ ఉంటే తెల్ల నెట్ ఉంటే పట్టండి. భారతదేశంలో లీస్ట్ లిటరసీ రాష్ట్రం ఉందంటే 28వ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇది మన బతుకు. డిఎస్సీలు 10 ఇచ్చాము. డిఎస్సీలు కనీసం టీచర్ లేకుండా విద్య వస్తుందండి. టీచర్ లేకుండా అదనంగా విద్య వస్తుందా? బైజూస్ యాప్లు పనిచేస్తాయా? 10 స్కూల్ బాగా వసూలు చేశారు. ఒక తరానికి వస్తే రాజకీయం. చౌదరి గారు ఇక్కడ ఒక ప్రశ్న అండి. చౌదరి గారు ఇక్కడ ఒక ప్రశ్న. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 తర్వాత ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ గా చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుందని చెప్పి మీకు అవకాశం ఇచ్చారు. ఎందుకు మీరు 23 సీట్లకు పడిపోవాల్సి వచ్చింది? అంటే మీరు అన్ని సరిగ్గా చేయకపోబట్టే కదా. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, మేము సచివాలయం కానీ తాత్కాలిక చెప్తున్నాం. ఏదో మీరు దసరాలు మొదలు పెట్టారు, 3 రాజ్యాలు కలిసి 3 బాధ్యతలు పెట్టారు. నాకు అర్థం కాదు. సో మేము ప్రయత్నం చేసాం. కనీసం 70%, 80% సచివాలయాలు, సెక్రటరీ, ఇది కాకుండా మళ్ళా ఆఫీసర్స్ క్వార్టర్స్, హైకోర్టు, సుప్రీంకోర్టు క్వార్టర్స్, ఎమ్మెల్యే క్వార్టర్స్ పెట్టాం. 75% పూర్తయింది. పోలవరం దాదాపు 80% పూర్తయింది. చాలా అంశాలపైన తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేసింది. కానీ 5 ఏళ్ళు సమయం పాలన చాలా 2 అనేక విషయాలపైన ఆర్థిక లోటు అయినా సరే అప్పు చేసైనా కలిసి కట్టాల ప్రయత్నం చేసాం.
ఏమంటారు? మరి మీరు ఇచ్చేప్పుడు జగన్ బ్రహ్మాండమైన అంతా ఉండేది కానీ అంటే సో జనం కదా బ్రహ్మాండంగా గురించి చౌదరి గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను, కొంచెం వాయిస్ చూసుకోండి. కృష్ణవేణి గారు చెప్పండి, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న స్టెప్స్ కరెక్టేనా అంటారా? ఎందుకంటే ఇప్పుడు భీమవరం నుంచి పోటీ చేస్తున్నారు అన్నట్టుగా నిన్న నర్మగర్భంగా చెప్పినప్పటికీ కూడా అందరికీ డౌట్ ఉన్నట్టే ఉంది. ఎందుకంటే మీ పార్టీలో జాయిన్ అయ్యారు, లాస్ట్ టైం పులపర్తి ఆంజనేయులు గారు టీడీపీ నుంచి పోటీ చేశారు. ఆయన ఈ రోజున వచ్చి నిన్న జనసేనలో జాయిన్ అవడం జరిగింది. నేను పోటీ చేస్తాను అనుకుంటున్నారేమో, కానీ ఇక్కడ పోటీ చేసేది పవన్ కళ్యాణ్ గారే అని ఒక దగ్గర చెప్పినప్పటికీ మరొక ఛానల్లో ఎలా ప్రమోట్ చేస్తున్నారంటే మరి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయకపోతే అక్కడ నేనే చేస్తాను అని మరి పులపర్తి ఆంజనేయులు గారు చెప్పినట్టుగా ఉంది. నిజంగా భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారా? మరి ఆయన ఒక స్మైల్ ఇచ్చి వదిలేశారంటే కారణం ఏంటి? ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందా, ఓన్లీ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందా? ఏం కోరుకునేది అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే ఎంపీ ఎమ్మెల్యేగా రెండు కూడా పోటీ చేయాలని కోరుకుంటున్నామండి. ఎందుకంటే మనకి అసెంబ్లీలో ఆయన ఎంత ముఖ్యం, కేంద్రంలో కూడా అంతే ముఖ్యం పవన్ కళ్యాణ్ గారు ప్రచారేశ్వర. భీమవరంలో నిన్న మీరు చెప్పినట్టు పులపర్తి రామాంజనేయులు గారు జాయిన్ అవ్వడం, అలాగే ఆయన ఇక్కడ పవన్ కళ్యాణ్ గారే పోటీ చేస్తారు, నేను పోటీ చేస్తానేమో అనుకుంటారని మీరు అన్న మాట ఆయన అనడం వాస్తవమేనండి. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు నేను భీమవరం నుంచి పోటీ చేస్తున్నాను అని పార్టీ ఆఫీస్ కూడా ఓపెన్ చేస్తున్నాను కూడా చెప్పారు ఆయన. అంటే ఇవన్నీ సపరేట్ గా ఇప్పుడు చెప్పడానికి గల కారణం ఏంటి అంటే, ఇప్పుడు పులపర్తి ఆంజనేయులు గారు భీమవరం నుంచి పోటీ చేసిన ఆయన ఇప్పుడు భీమవరంలోకి రావడానికి గల ప్రధాన కారణం ఏంటి? జనసేన పార్టీలోకి రావడానికి గల ప్రధాన కారణం ఏంటి? అంటే మాకు టీడీపీ జనసేన పొత్తుందండి. పొత్తున్నప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే దగ్గర ఖచ్చితంగా అక్కడ టీడీపీ నాయకుల కోఆపరేషన్ మా పార్టీకి అవసరం. అలాగే టీడీపీ నుంచే చేయొచ్చు కదా, మీ పార్టీకి రావడం దేనికి? అంటే టీడీపీ నుంచే చెయ్యొచ్చు కదా, టీడీపీ మీ ఫ్రెండే. ఇప్పుడు చెప్పండి, అది ఎన్నికల వ్యూహం ఏంటి అన్నది మాకు పూర్తిగా క్లారిటీ లేదు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వచ్చినా భీమవరం వచ్చినా నామినేషన్ చేసి వెళ్ళిపోతే చాలండి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు విన్ అయ్యి అసెంబ్లీకి పార్లమెంట్ కి వెళ్ళడం అయితే ఖాయం. అలాగే కొన్ని చోట్ల మనం చూడొచ్చు, ద్వారంపూడి చంద్రశేఖర్ లాంటి వ్యక్తి ఇక్కడ ఆవాపులు చవాపులు మాట్లాడుతూ తెగ అలజడి సృష్టిస్తూ ఉన్నాడు. అంటే టీడీపీ నాయకులు అందరూ ఎలా ఉన్నారని నేను చెప్పను, అందరూ చాలా కన్ఫ్యూజన్ తో ఉంటారు. మాట్లాగే కొంతమంది ఉంటారు అసహ్యమైన వాళ్ళు, అసంతృప్తితో ఉన్న వాళ్ళు వైసీపీతో టైఅప్ అయ్యి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేద్దాము అనుకున్న చోట్ల ఎలాంటి అలజడులు సృష్టిస్తున్నారు, ఇప్పుడు ఎలాంటి రాజకీయం మొదలు పెట్టారన్నది కూడా ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. సరే, పొత్తులో భాగంగా 21 సీట్లు, పొత్తులో భాగంగా 21 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు తీసుకున్నారు. మరి దీనిలో మీరు ఎన్ని సీట్లు గెలవబోతున్నారు? నిజంగానే ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా? మీ ముగ్గురు బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారిని నిలువరించగలవా? జగన్మోహన్ రెడ్డి గారు జీరో అండి. ఇక్కడ సిద్ధం అనేటువంటి ఆయన సభలు వెళ్తున్నారు, కానీ ఆ గ్రీన్ మ్యాట్ కూడా లేనటువంటి పరిస్థితి అని చూసాము. ఎక్కడెక్కడ ఎన్టీవీ తీసుకొచ్చి సాక్షి చూపించినంత మాత్రం అక్కడ జనం లేనప్పుడు జనం ఎలా కనిపిస్తారండి? జగన్మోహన్ రెడ్డి గారు తల్లి చనిపోయినటువంటి సింపతితో 9 సంవత్సరాలు జనంలో తండ్రి లేని బిడ్డని తిరిగితే జనంలో 90% పాజిటివ్ గా ఉన్నారు. ఆ రోజు 2019 ఎన్నికలకి పాజిటివ్ గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. కానీ ఇవాళ అదే 90% ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా జనసేన, బీజేపీ, టీడీపీ పొత్తు అయితే ఖచ్చితంగా గెలిచి తీరుతుంది. అలాగే ఏం చెప్పాలనుకున్నారు కృష్ణవేణి గారు? కంక్లూడ్ చేయండి మీరు. కృష్ణవేణి గారు మీరు కంక్లూడ్ చేయండి, ఏం చెప్పదలుచుకున్నారు? కూటమి గురించి, పొత్తుల గురించి ఏం చెప్పాలో కంక్లూడ్ చేయండి. ఆయన సమయభావం తక్కువ. ఖచ్చితంగా చిన్న చిన్న ప్రపంచాలను ఏమున్నా ఇవన్నీ ఓవర్కప్ చేసుకుని ఖచ్చితంగా జనసేన, టీడీపీ
మరియు బీజేపీ పొత్తు అయితే సక్సెస్ఫుల్ గా పూర్తవుతుందండి. 175 నియోజకవర్గాల్లో కూడా 175లోని కూడా జనసేన పోటీ చేస్తుంది, 175లోని బీజేపీ మాత్రమే పోటీ చేస్తుంది, 175 నియోజకవర్గాల్లోని బీజేపీ మాత్రమే పోటీ చేస్తుంది అన్న నినాదంతో మేమందరం ప్రజలను గట్టిగా బలంగా వెళ్ళబోతున్నాము. వేసిన ప్రతి నామినేషన్ వేసినటువంటి ప్రతి అభ్యర్థిని కూడా అసెంబ్లీకి పార్లమెంట్ కి పంపించబోతున్నాం. జనసేనకి ఇచ్చినటువంటి 21 సీట్లను కూడా ఖచ్చితంగా గెలవబోతున్నాం. అలాగే మా మిత్రపక్షాన్ని మిత్రపక్ష ధర్మాన్ని కూడా పాటించి 175కి 175 కూడా ఖచ్చితంగా విన్ అయ్యి మా ఉమ్మడి ప్రభుత్వం అయితే 2023 ఖచ్చితంగా రాబోతుందండి. అది May 15 కల్లా మీరే చూస్తారు. ఓకేనండి. మధుకర్ గారు ప్లీజ్ మీరు మాట్లాడి కంక్లూడ్ చేయండి. మాట్లాడండి. మీరేం సమాధానం చెప్పాలనుకున్నారు అన్ని చెప్పి బ్రీఫ్ గా కంక్లూడ్ చేయండి. 1.5 minute ఎక్కువ కూడా తీసుకోండి సార్. ఒక మాట సార్, మాట్లాడు. సరేలే. కూటమిలో 25 సీట్లని 24 అన్నారు, 24 అని 21 అన్నారు. మరి 21 కూడా ఉంటాయో లేవో ఆ దేవుడికి తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా దాదాపు 7 సీట్లు అడిగినట్టు ఉన్నాయి. వాళ్ళు కూడా 25 ఎమ్మెల్యే సీట్లు. వాళ్ళ పంచాయతీ వాళ్ళు చూసుకుంటారులే సార్, మీరు చెప్పండి మీ దాని గురించి. నేను చెప్తున్నా. ఇప్పుడు ఇదిగోండి సార్, ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడినప్పుడు పర్ఫెక్ట్ గా మన వయసులో పెద్దోళ్ళు, టీడీపీ చౌదరి గారు అయితేనేమి, బీజేపీ నాయకులు అయితే వయసులో మాకంటే చాలా పెద్దోళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి రాజకీయంగా మేము నేర్చుకోవాలి. ఏ పార్టీ అయినా కానీ ఇది లైవ్ కాల్, ఇది కేవలం నియోజకవర్గంలో ఉన్నటువంటి లెక్కల షాపు లో ఉన్నటువంటి యూపీఐ ఇది షాప్ అండి, లెక్కల షాప్ లైవ్ కాల్ చేశాను. ఆ యూపీఐ ట్రాన్సాక్షన్ చూపించాలి ఒకసారి. ఇదే సూచిత కావాలి. ఇప్పుడు మనకి ఓకే, థ్యాంక్ యూ బాబు. అండ్ రెండోది 2024 చేసినటువంటిది ఆంధ్రప్రదేశ్ లిటరసీ రేట్ 2024 దేశ సూచిత కాదు. లిటరసీ రేట్ ఆంధ్రప్రదేశ్ అప్వర్డ్ trend and is 67.2% as per latest population. Of that, male literacy stands at 74.88%, అంటే 75%. female literacy 60%. ఓకే, అంత అయిపోయింది. ఈ రోజు మీరు ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నారు బీజేపీ నాయకులు గారు? ఒకటే మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు జోబులో ఇస్తున్నారా అని అడుగుతున్నారు. ఈ రోజు నరేంద్ర మోడీ గారు యొక్క ఇండియా నుంచి డబ్బులు తీసుకొచ్చి పంపుతున్నారా? ఎందుకంటే ఆయన వయసులో పెద్దవాళ్ళు, అడుగు వాళ్ళు అనమాట. నేను అనను. నేనేమంటానంటే ఆయన లేదు మనీతో రాష్ట్రంలో 8 రాష్ట్రాలు డెవలప్ చేస్తున్నారో అని అడుగుతా ఉన్నా. ఆయన పెద్దవాళ్ళు కాబట్టి ఒక సీఎంని ఆయన చేతిలో ఉన్నారు. నేను మాట్లాడను. రెండో పార్టీ ఈ రోజు పరిశ్రమల ద్వారా 67,000 కోట్లు పెట్టుబడి పెట్టినటువంటి ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ చూసాం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వైసీపీ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న ఒక తురుపు ముక్కగా మిమ్మల్ని అయితే నిజంగానే హ్యాట్స్ ఆఫ్ చేయొచ్చు. అందరినీ గౌరవించుకుంటూ మాట్లాడుతున్నారు. కానీ మీ అధికార ప్రతినిధులు ఎంత హుందాగా మాట్లాడతారో అందరికీ కూడా తెలుసు సార్. కానీ మిమ్మల్ని మాత్రం మెచ్చుకోవాలి. మాలకొండ గారు ఇందాక చెప్పినట్టు. ప్లీజ్ కంటిన్యూ. చెప్పండి. కొంత సమయం కంక్లూడ్ చేయండి. ఈ రోజు వాళ్ళ బీజేపీ ఇచ్చింది ఆదాయం అభివృద్ధి జిఎస్టిపి బాబు దీని మీద మనకి 2018-19లో 7,90,710 కోట్లు ఉంటే గత 25 అంటే 2023లో 11,65,150 కోట్లు అంటే 3.34 లక్షల కోట్లు ఆదాయం చెప్పి వాళ్ళ బీజేపీ పరిస్థితి లేదు. మళ్ళీ రెండోది ఈ రోజు కంక్లూడ్ చేయండి సార్, ప్లీజ్ కంక్లూడ్ చేయండి. కంక్లూడ్ చేయండి సార్. రైట్ రైట్. చాలా క్వశ్చన్లు ఉన్నాయి కదా. ఎప్పటికీ 99 చెప్పగలుగుతున్నామంటే గత 53 అసలైన అయ్యే వదిలేశారు సార్. 1% అసలైన ఇంపార్టెంట్ వదిలేశారు. చెప్పండి బీజేపీ నామినేషన్ ద్వారా 4,469 కోట్ల ప్రయోజనం డైరెక్ట్ బీజేపీ ద్వారా 2,40,000 కోట్లు ఇవ్వడం జరిగింది. ఈ రోజు మేము ఒకటే నిర్ధారించుకున్నాము. మీరే తొందరపడచ్చు నాయకులు ల్యాబ్ స్టేట్మెంట్ ఇవ్వడానికి ముందున్నాడు. ఆ స్టేట్మెంట్ మొత్తం ప్రోత్సహించి అవ్వచ్చు, దానికి 100% అవ్వచ్చు. ఇప్పుడు మీరు ఏం చేసినా ఎన్నికల స్టంట్ గానే ఉంటుంది, కానీ ప్రజల కోసం చేసినట్టుగా ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. అండ్ చౌదరి గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్.
జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంతో రాష్ట్ర ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా మా సభలు మా సమావేశం కాదు మీరు గమనించారో లేదో పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రజలు కూడా బడ్జెట్ మారిపోయింది. జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు బీజేపీ పొత్తు రాష్ట్ర ప్రజలు ఆమోదించేదే కాకుండా రకరకాల అంశాల పైన ఈరోజు ఈ తీసుకున్న నిర్ణయాన్ని వివిధ మాధ్యమాల్లో ఈ బంధాన్ని జరగొట్టేందుకు కుల మీడియా ప్రయోగాలు చేస్తారు. దీన్ని కూడా తిప్పుకోవాల్సిన అవసరం వాడుతుంది. అలాగే కోర్టులు మేము జాగ్రత్త కాపాడుకోవాల్సి ఎట్లయితేనేమి 2024 ఏర్పడబోతుంది. దానికి ప్రజల ఆచరణతో పాటు మంగళగిరిలో జరిగే సభ 150 ఎకరాల్లో లోకేష్ గారు కన్వీనర్ గా మన పవన్ కళ్యాణ్ గారి పర్యవేక్షణలో పూర్తి స్థాయిలో 10 లక్షల మంది జరగబోతున్నాం. ఈ సందర్భంగా ఈ లోపల అభ్యర్థులు ప్రకటించడంతో పాటు ఉమ్మడి మేరకు ప్రకటించబోతున్నాం. దాంతో చంద్రబాబు కాదు టోటల్ గా రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా జనసేన తెలుగుదేశం పార్టీపై బీజేపీ ప్రజలున్నారు. ఇంక జగన్మోహన్ రెడ్డి గారి సంగతి మానేయండి. ఆయన ఓకే, మాలకొండ గారు కంక్లూడ్ చేయండి సార్. మాలకొండ గారు నారాయణ గారు చాలా మంచి విషయాలు మన ప్రభుత్వ విషయాలు కూడా చక్కగా విషయం గమనించలేదు. చెప్పండి సార్. ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి జరుగుతున్నటువంటి స్పీడ్గా జరుగుతున్నటువంటి అభివృద్ధి కానీ చూపిస్తున్న లెక్కలు కానీ ఇది భారతదేశ వ్యాప్తంగా ఎంత పెరిగిందో నరేంద్ర మోడీ గారు కూడా మనకి ప్రపంచ దేశాలు ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో నరేంద్ర మోడీ గారు బీజేపీ పార్టీ యొక్క అభివృద్ధి తప్ప ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసింది లేదు. ఓకే, 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే బీజేపీగా 2 లక్షల మధ్యలో మధ్య పెడితే కోట్లని ఎవరితో పెట్టి మీరు వైట్ వ్యాపారం చేయగలరా? అభివృద్ధి మీరు చెప్పగలరా? చెప్తున్నారు వారు చెప్పిన లక్షల మాట దాన్ని మీరు ఎవరు ఓకే ఓకే సార్, పొత్తుల గురించి కంక్లూడ్ చేయండి సార్. పొత్తుల గురించి మీరు ఏమనుకుంటున్నారు చివరిగా కంక్లూడ్ చేయండి ప్లీజ్. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాల యొక్క అభివృద్ధి జరగాలి. రాష్ట్రం రాజధాని కావాలి, వాళ్ళు కొనుక్కోవాలి, కష్టములు రావాలి, యువతకు ఉద్యోగం కావాలన్న ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ జనసేన అదే విధంగా సమర్థవంతంగా ప్రజల ముందుకు వెళ్తాం, అభివృద్ధి కొట్టడిద్దాం. ఈ యొక్క కూటమికి ప్రజలు మద్దతిస్తారు. ఓకే, థ్యాంక్ యూ మాలకొండ గారు. థ్యాంక్ యూ మాలకొండ గారు. 17వ తేదీ నుండి మధుకర్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. మధుకర్ గారు వస్తారో డౌట్ లేండి. మీరు చెప్పండి సార్. శ్రీనివాస్ గారు కంక్లూడ్ చేయండి సార్. అందరూ మాట్లాడదాని మీద పొత్తు ఎప్పుడైతే బీజేపీతో కన్ఫర్మ్ అయిపోయి వీళ్ళంతా 3 పార్టీలు వచ్చినాయో ఆంధ్రప్రదేశ్ లో అధికారుల యొక్క వైఖరిలో కూడా పూర్తి స్థాయిలో డిఫరెన్స్ వచ్చినాయి అన్నమాట. వాళ్ళ ఆలోచన విధానంలో గతంలో మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు మా ఆర్టీసీ బస్సెస్ కావాలంటే ఎవరు ఒక్కటి కూడా ఇవ్వలేదు. వాళ్ళు అలాంటిది ఆర్టీసీ ఎండీనే స్వయంగా లేఖలు రాసి మీకు ఎన్ని బస్సులు కావాలి చెప్పండి అని చెప్పేసి, అంటే పోలీస్ యంత్రాంగం గానీ అదే విధంగా అఫీషియల్స్ గానీ పూర్తిగా అంటే తటస్థులుగా. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే సిద్ధం సభలకేమో బస్సులు బాగా వస్తున్నాయి, మరి తాడేపుల్లిగూడెం సభకు కానీ రేపొద్దు జరగబో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా రాబోతున్నారు. మంగళగిరిలో 150 ఎకరాలు అంటున్నారు. దానికైనా బస్సులు ఏమైనా అవకాశం ఉంటుందంటారా ఉండదంటారా? డెఫినెట్ గా ఆర్టీసీ ఎండీ కూడా లేఖ రాశారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులకి. మీరు బస్సెస్ అడిగారు, అవన్నీ కూడా మేము ఫుల్ఫిల్ చేస్తాము, ఎన్ని కావాలో చెప్పండి, అవన్నీ కూడా మేము మీకు బస్సెస్ అరేంజ్ చేస్తామని చెప్పేసి స్వయంగా ఆర్టీసీ ఎండీనే లేఖ రాయడం జరిగింది. తర్వాత ఎక్కడా కూడా ఈ పర్మిషన్స్ గానీ ఈ ప్రాబ్లమ్స్ ప్రభుత్వం ఏకపక్ష ధోరణిగా అవుతూ పోలీసు కూడా ఎక్కడ కూడా పర్మిషన్స్ ఇవ్వకుండా అడ్డంకులు కల్పిస్తాం ఇలాంటివి ఏమి ఉండవు అనమాట. ఎందుకంటే అధికారులు ఇవాళ 1 సైడ్ గా ఉంటే ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి డెఫినెట్ గా ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చెప్పేసి అధికారులు కూడా జరగబోయే సభ మంచిగా జరిగే అవకాశం ఉందని మీరు చెప్పారు. మంచిగా జరుగుతుంది. పోలీసు అధికారులు కానీ వీళ్ళందరూ కూడా తెలంగాణలో ఏ విధంగా అయితే ట్రాన్స్ఫర్ చేశారో దగ్గరగా 30 మంది, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా డీజీపీ దగ్గర నుంచి అందరూ ఎస్పీలు గానీ డిఐజీలు గానీ ఎస్పీ కలెక్టర్లు గానీ చాలా పెద్ద ఎత్తున ట్రాన్స్ఫర్స్ ఉంటాయి.
వచ్చే అధికారులు కూడా బ్యాలెన్స్ గా ఉండి ఓకే, న్యాయబద్ధంగా ఎన్నికలు జరుగుతారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు చర్చలో పాల్గొన్నందుకు. అదేవిధంగా విఎస్ఆర్ చౌదరి గారు, మధుకర్ గారు, కృష్ణవేణి గారు, మాలకొండయ్య గారు, ధన్యవాదాలండి. ఏది ఏమైనప్పటికీ కూడా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో చాలా హాట్ గా జరిగేటట్టున్నాయి ప్రజెంట్. ఎందుకంటే భారతదేశంలోనే కాస్ట్లీ ఎన్నికలు జరుగుతున్నాయని అందరికీ తెలుసు. మరి రానున్న ఎన్నికల్లో కూటమిని ప్రజలు ఎన్నుకోబోతున్నారా లేదంటే వైసీపీ వైపు నిలబడుతున్నారా అనే దానికి మే 15 వరకు మనందరూ కూడా వెయిట్ చేయాలి. ఏది ఏమైనప్పటికీ ఒక్కటి మాత్రం కరెక్ట్, ఏ ప్రభుత్వం అయితే మంచి చేసిందో, ఎవరైతే హామీలు ఇచ్చారో ఆ హామీల్ని ఎవరైతే నెరవేరుస్తారో మంచి హామీల్ని అనేది, దానికి మాత్రమే ప్రజలు కట్టుబడి ఉంటారు, వారికి మాత్రమే ఓటు వేస్తారనే దానిలో ఎటువంటి సందేహం లేదు. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.